చెప్తున్నా ఆ ఉరుములు మెరుపు కంటే కాల కింద జారి వచ్చింది. ఆ కింద పడ్డాకుంటే రెండు పేర్లు రాబట్టలేకపోయింది. పై పేడెళ్ళే ఆకాశం అయింది, కింద పేడెళ్ళే భూమండం అయిపోయింది. అందులో తెలకొన ఎస్తున్నా కూడా ఆకాశంలో సూర్య ఆచందులు ఏర్పడ్డారు. అంటే అన్నా తమ్ములు ఏర్పడ్డారు. అధికారులు రాళ్ళు రావాలంటే కూడా ఆకాశంలో నక్షత్రాలు ఏర్పడ్డాయి. ఆ మాటలు ఒక ఉద్యమాలంటే భూమి ఆకాశం సూర్యుడు చెంది ఏర్పడ్డారు. ఇంకా ఎందుకున్నాయా అమ్మ రెండో గొడ్డుల మీద ఉన్నదో మరి నల్లాత్మ కోడి పెట్టడానికి కాబట్టి ఆకలి కంటే ఎల్లాడుతూ ఉంటారు. ఎరుగత్వం కూడా మట్టి దగ్గర కాబట్టి కలింజతో కాంజని గుళ్ళు పడిచినట్టున్నదో ఈ ఆశిత్వం కూడా ఆకలి పుట్టి తెచ్చిపోతుంది. తిందామంటే ఏమి లేదని ఈ ఆశిత్వం అనుకుంటుంది. పూర్తిగా గుడిపోయింది ఇంకా ఉంటుకుంటాం కదని ఒక గుడి తీసుకుని అలా బలిదంతా ఎప్పుడైతే దంతాలు పెట్టి ఆడించిందో ఓ పక్కంతా కాస్తున్న సొనంతా కూడా అదిగో 7 చంద్రాలు 10 చంద్రాలు 20 చంద్రాలు ఆ ప్రేమికొచ్చాయి గోవిందా. రెండో పక్కన కాస్తున్న సొనంతా కూడా అదిగో గంధత్వాలు రుద్రత్వాలు 30 గుణేశ్వర్లు ఆనందకోటి వారు కూడా ఏర్పడ్డాయి గోవిందా. అంటే ఒక గుడి వల్ల భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు ఏర్పడ్డారు. రెండో గుడి వాళ్ళంటే ఆ ప్రపంచం ఏర్పడ్డది గోవిందా. అంటే ఇంకా ఒట్టుకుంటున్నది. ఆ ఒట్టుకుంటే ఎలాగుండా నా సంగమాము పిత్తరగోదా చెప్పుదారుందో ఆ కింద పడ్డాకుతో ముగ్గురు బాబు ఏర్పడ్డారు. అంటే బ్రహ్మ విష్ణు మహేష్ పర్జనయ్యారు. మరి ఆదిత్యం వల్ల కోడి పెట్టాలి ఉండాలి. కింద పడ్డారు కార్యపడ్డారు. ఈ ఆదిత్యము అమ్మాయి అవతారాలు జరుగుతున్నదో అందులో తంటి బాగా చూస్తా ఉన్నది. ఇటు మాదిరిగా వాళ్ళమ్మ వయ్యా 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 Baba
తల్లి ఆ చెత్తమ్మ ఈ 18 రోజులు సక్కాయ వచ్చాయో ఈ 18 రోజులు మానబడినారు వాళ్ళమ్మ రోమయమ్మ నలగమ్మ తల్లు వాళ్ళమ్మ ఎన్నా వాళ్ళమ్మ చెత్తమ్మా అమ్మా ఏంటి బాబు అనువే కాదా బాబు ఏంటి బాబు బాబు ఏంటి ఇక తల్లి కదంటారా బాబు కుమారా మీ 18 వయసులు వచ్చాయట మీ యొక్క రాజ్యాన్ని ఇస్తే మీ చక్కగా ఏరుకుంటారా అలాగని మహానుభావులు ఎప్పుడైతే జరుగుతా ఉన్నారో ఈ ఆది చెప్తామంటే ఆ ముగ్గురు కొరకు నాకు రాజంలో అదిగో పెద్ద కుమారంటే బ్రహ్మపట్నం బ్రహ్మదేవుడు రాసింది రెండో కుమారంటే వైకుంఠం అనే పేరు పెట్టి వారికి రాసింది అదిగో మూడో కుమారంటే ఆ గౌరీ శంకరుడికి అలా గౌరీ మండలాల్లో విన్నా అటువంటి మహాతల్లి అది చెప్తామా ఏమన్నదంటే ఎవరి రాజ్యాలు ఎప్పుడు రాజుతా ఉన్నదో అటువంటి రాజ్యాలు వెళ్తా ఉన్నారు ఈ అధ్యత నిజమా వాళ్ళమ్మ కాలం పోయే నడిగాల పోయిందో కంటే అతరకాలు పోయినట్టుగా వచ్చింది ఈ నడికాలు పోయి ముసలగా వచ్చింది ఈ ముసలగాలు మహాతల్లి ఆదిత్యమ్మకి మళ్ళీ గ్రామాలు గుర్తుకొస్తున్నాయి ఈ ఆదిత్యమ్మ అనుకుంటుంది ఒకనాడు కావాలి తెలుగు రాజ్యాలు తిరిగాడు ఇతర రాజ్యాలు ఎత్తుగాడు ఇప్పుడు నాకు అంత అవసరం లేదు అదిగో నేను కనిపెట్టిన ముగ్గురు వాళ్ళు ఉన్నారు ఆ ముగ్గురు వాళ్ళు ఎవరో వద్దకు వెళ్తే తల్లిదారు పుడతారు నాకు ఆ మంది అడవులు నా తల్లి ఆదిత్యమ్మ అంటే ముందుగా ఎవరు వద్దకు వెళ్తే